హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేకాస్ మధురా ఫుడ్స్. ఇంట్లో క్యాలీఫ్లవర్ ఉందా కానీ సాస్ లేదు, మైదా లేదు, ఎలా చేయాలి గోబీ రైస్ అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూసేయాల్సిందే. అలాగే ఇలా గోబీ రైస్ చేసుకున్నామంటే హోటల్ కి వెళ్ళడం కూడా మానేస్తాం. బయట క్రంచీగా, లోపల సాఫ్ట్ గా గోబీ ముక్కలు అండ్ రైస్ అయితే స్పైసీ టేస్ట్ తో అద్దిరిపోతుంది. ముందుగా క్యాలీఫ్లవర్ ను వీడియోలో చూపిస్తున్నంత సైజులో ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని దానికి వేడి నీళ్లు, ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని 2-3 నిమిషాలు గోబీ ముక్కలు నానబెట్టాలి. ఇలా వేడి నీళ్లలో వేయడం వల్ల గోబీలో ఎక్కడన్నా చిన్న చిన్న పురుగులు ఉంటే అవి నీళ్ళలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు గోబీ ముక్కల్లోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా అన్ని గోబీ ముక్కలకి పట్టేలాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అదేనండి బేసన్ వేసుకొని అన్ని ముక్కలకి పిండి బాగా పట్టేలాగా నిదానంగా కోట్ చేసుకోవాలి. గోబీ ముక్కలు కాస్త కలర్ రావాలనుకుంటే రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ మొత్తం కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకుంటే సరిపోతుంది, మరీ గట్టిగా మరీ లూజ్గా కాకుండా. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని అన్నం వండుకొని చల్లార్చుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు వేడైన నూనెలోకి గోబీ ముక్కలన్నీ ఒకటొకటిగా వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకుంటే లోపల గోబీ ఉడకదు, హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే గోబీ మాడిపోతుంది. ఆయిల్లో ఫ్రై అవుతుంటే వచ్చే స్మెల్ కిచెన్ మొత్తం ఫ్లేవర్ఫుల్ తో నిండిపోతుంది. గోబీ కలర్ వచ్చాక బయటకు తీసేయాలి. క్రిస్పీగా ఉండాలి కానీ ఎక్కువ ఫ్రై చేయకూడదు. వేరొక పాన్ లో ఆయిల్ వేసి వేడి చేసుకున్నాక సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి జస్ట్ ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఇలా సాట్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందే వండుకొని చల్లార్చుకున్న అన్నం ఇందులో వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, గరం మసాలా వేసి మెల్లగా కలుపుకోవాలి. వేసుకున్న మసాలాలన్నీ అన్నానికి బాగా పట్టేలాగా మెల్లగా కలుపుకున్న తరువాత ఇప్పుడు ఇందులో మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న క్రిస్పీ గోబీ కూడా వేసుకొని 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకొని మెల్లగా అంతా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, సాస్ యూజ్ చేయకుండా స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ గా ఉంది కదూ. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇంట్లో వాళ్ళు రిపీట్ అని అడిగే తీరుతారు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే చేసుకోండి.